వారికోసీల్ ఉన్న ప్రతి ఒక్కరిలో ఇన్ఫర్టిలిటీ ఉండాలని ఏమీ రూల్ లేదు. కాకపోతే ఇన్ఫర్టిలిటీ ఉన్న వారిలో వారికోసీల్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వారికోసీల్‌ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? వారికోసీల్ ఉన్న వారిలో డల్ క్రానిక్ పెయిన్ ఆర్ హెవీనెస్ ఇన్ ద స్క్రోటమ్ అంటే ఒక డల్ నొప్పి లాంటిది స్క్రోటంలో తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా చూసినప్పుడు స్క్రోటంలో స్వెల్లింగ్ లాంటిది కనిపిస్తూ ఉంది. పాల్పేట్ చేసినప్పుడు అంటే టచ్ చేసి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా స్క్రోటంలో టెస్టిస్ పక్కన స్వెల్లింగ్ లాంటిది వాపు లాంటిది తెలుస్తూ ఉంటుంది. వాల్సాల్వా అంటే ముక్కు నోరు బిగించి గట్టిగా గాలి బయటికి ఊదినప్పుడు ప్రెషర్ పెంచుతున్నాం బాడీలో. ఇట్లా ప్రెషర్ పెరిగినప్పుడు కూడా బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ అపియరెన్స్ అంటాం. అంటే మన టెస్టిస్ చుట్టూ ఉండే పాంపినిఫార్మ్ ప్లెక్సెస్ ఆఫ్ వెయిన్స్‌లో వాపు ఎక్కువయ్యి అక్కడ స్వెల్లింగ్ లాంటిది కనిపిస్తుంది. ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు మీరు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఇంపార్టెంట్. డాక్టర్స్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే డైరెక్ట్‌గా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయడం, దాంతో పాటు అల్ట్రాసోనోగ్రఫీ, డాప్లర్ స్కానింగ్ ఇటువంటి టెస్ట్‌లు చేయడం ద్వారా వారికోసీల్ ఉందా లేదా? ఉంటే ఏ స్థాయిలో ఉంది? ఏ గ్రేడ్‌లో ఉంది అనేది డయాగ్నోస్ చేస్తారు.